ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందర్శకులతో సందడిగా మారింది. ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నిత్యాన్నదానం గత 20 రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీరుస్తున్న అన్నదానం గురించి ప్రజాసేవా భవన్ నుండి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్లో ఉన్నాం. ఇక్కడ గత 20 రోజులుగా నిత్యాన్నదానం కొనసాగుతోంది. తనను కలిసించుకొచ్చేటటువంటి ఒక సందర్శకులు తర్వాత కార్యకర్తలకు ఆ ఖాళీ కడుపుతో వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ ఆయన అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక రోజు 2 రోజులు కాదు, ఇది నిత్యం కొనసాగే ప్రక్రియ. ఆయన చెబుతున్నారు తను బతుకున్నంత వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వచ్చినట్టు ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ అన్నదానం ఎలా కొనసాగుతుంది తెలుసుకుందాం. చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో అన్నదానాన్ని ప్రారంభించారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పటి వరకు అయితే ఏ నాయకుడు ఇలాంటి ప్రోగ్రాం అయితే పెట్టలే. అంటే వాళ్ళ అవసరానికి అంటే పిలిపించి అక్కడ టిఫిన్లు కానివ్వండి ఆ ఒక్కరోజు మాత్రమే పెట్టేవారు. ఇక్కడ మాత్రం డైలీ అన్నదానం కార్యక్రమం పెడుతున్నారు కాబట్టి మాకైతే సంతోషంగా ఉంది. అంటే ఈ రోజులలో ఒక వ్యక్తికి అన్నం పెట్టడం అంటే చాలా కష్టమైన పని, అలాంటిది ఇంతమందికి ప్రతిరోజు పెట్టడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే చెప్తున్నా కదా, బాగానే ఉంది. అంటే పేదవాళ్ళు అన్నట్టు ధనవంతులు అన్నట్టు ఇవ్వలేదు. ఇప్పటివరకు అయితే ఆదిలాబాద్లో ఇంతమంది నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కాబట్టి ఎన్నిసార్లు కలిసిన వాళ్ళని భోజనం పెట్టేవాళ్ళు లేకుండే. ఈ సార్ వచ్చినప్పటి నుంచి భోజనం పెట్టడం కానివ్వండి, ఇంకా సేవ కూడా చాలా చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడిగా మాకు కావాల్సింది. చెప్పు, అన్నదానము శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లా మొత్తము గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయో అన్ని నియోజకవర్గములకు ప్రచారం అవుతుంది భోజనం అంటే. ఇలా భోజనం పెట్టే నాత దొరకకపోవు. ఇలా ఎలక్షన్ వచ్చిందంటేనే మనిషిగా అనొస్తుంది. అసుంటి వ్యక్తి కాలంటే మనము కంది శ్రీనివాసరెడ్డిని మనం కోరుకోవాలని మేము విజయవంతం చేస్తున్నాం. అంటే ఇలాంటి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి రాబోయే రోజులలో ముందుకు ఇలా ఎలక్షన్ వస్తుందంటే వాళ్ళు కలబడతారు. ఇలా ఎలక్షన్ లేకముందే మనకు ఈ ఇసుంటి దాత ఉందంటే అన్నం పెట్టితే గొప్ప. అన్నం పెట్టే దాత దొరకాలంటేనే మనకు పరబ్రహ్మం. వ్యక్తిగతంగా ఇసుంటి వ్యక్తి కావాలని కోరుకోవాలి అందరూ. ఒక చిన్న పెద్ద అక్క చెల్లె తమ్ముడు అందరూ ఇసుంటి వ్యక్తిని కోరుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ప్రతిరోజు నిత్యం ఎంతమంది వరకు వస్తున్నారు ఇక్కడికి? చూడు, నాకు దాదాపు నేను ఒక 10-15 రోజుల క్రితం ఇక్కడ చూస్తున్నా. మంచిగా జనాలు అందరికీ ప్రచారం అవుతున్నది. ఇటువంటి నాయకుడు దొరకాలని ప్రతి ఒక్కరు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకపోతున్నారు. గ్రామంలో, మండల్లో, ఈడ కూర్చున్న జాల ఛాయ్ హోటల్లో ఇటువంటి మంచి ఉండాలా ఎందరో కమాంచుకుంటున్నాను. అలా ఇక్కడ అంటే విచ్చినటువంటి చాలా మంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని అంటే అతను ప్రతిరోజు అన్నదానం పెడుతున్న దాని గురించి కూడా అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఇలా కొనసాగించడం చాలా కష్టం అంటున్నారు, కానీ ఆయన మాత్రం నిరంతరం కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇలాంటి మంచి వ్యక్తి దొరకడం తమ అదృష్టంగా ఇక్కడ జనాలు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.